సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు హనుమంతు. హనుమంత్ గారు. సార్ ఏం లేదు సార్, జిహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి మన హైదరాబాద్లో. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఈ ఎన్నికల్లో, ఎందుకంటే గతంలో మనం చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్కి బీజేపీకి బాగా టగ్ ఆఫ్ వార్ నడిచింది, వాళ్ళకి సమానంగా వచ్చింది సీట్లు. మరి ఈసారి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో మన మణికొండలో ముఖ్యంగా ఏంటి సార్ ప్రాబ్లమ్స్ అంటే లోకల్గా డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, లైటింగ్ సిస్టమ్ కానీ, రోడ్స్ కానీ ఎలా ఉంది సార్ సిస్టమ్? ఎలా అనిపిస్తుంది? మెయిన్గా రోడ్స్ బాగాలేవు. రోడ్డు బాగుంది. ఓకే. హై రైజ్ బిల్డింగ్స్కి అపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చారు. వెహికల్స్ ఎక్కువైపోయినాయి. క్రౌడ్ పెరిగిపోయింది. ఒక్కరికి 2 వెహికల్స్ ఉన్నాయి. ఒక్కరికి 2 వెహికల్స్. మరి వెహికల్స్కి లేని రోడ్లు చిన్నగా ఉన్నాయి, పర్మిషన్స్ ఇస్తున్నారు. ఆ పర్మిషన్స్ తోటి మరి ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళు కూడా బాగా పెరిగిపోయారు. వాళ్ళు పెరిగిపోయారు, మరి వాళ్ళ వల్ల కూడా ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది కూడా వచ్చేసింది. సో నిజంగానే అంతంత హైట్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు, గ్రౌండ్ వాటర్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అన్నీ ఇక్కడ బోర్డ్స్ అన్ని డ్రై అయిపోయినాయి. దాదాపు డ్రై అయిపోయినాయి. ఇప్పుడు నీ 1500 ఫీట్ల పైన డ్రై ఉంది. డ్రై రావట్లే. వర్షాలు లేవు. ట్యాంకర్స్ మొత్తం ట్యాంకర్సే. ట్యాంకర్స్ ఈసారి ప్రాబ్లం ఉందా? అంత ముందు కూడా ప్రాబ్లం ఉందా? ఈసారి వచ్చింది. అంటే హై రైజ్ బిల్డింగ్స్ ఎక్కువ కట్టారు కదా. ఇక్కడ ఆకాశ హర్మ్యాలు కట్టారు. లోకల్ కూడా 55 అంతస్తులు వస్తుంది లోపలనే గల్లీ. ఆ గల్లీలో మరి ట్రాఫిక్ ఎట్లా పోవాలి? ఈ రోడ్ ఓపెన్ అయితే కానీ వాళ్ళకి రాదు. ల్యాన్స్ అన్నాడు కడుతున్నాడు 55 ఫ్లోర్లు. మరి ఆ గల్లీలో కడితే మరి ఎట్లా వస్తాయి ట్రాఫిక్? ఎంత మంది అక్కడ నివాసం ఉంటారు, ఎన్ని వెహికల్స్ వెళ్తుంటాయి? మీరు అన్నట్టుగా ఒక్కొక్కరికి 2 ఉన్నాయి. ఇప్పుడు మా ఇంట్లో ఇద్దరికి ఉన్నాడు ఒక అబ్బాయి, వాడికి పెంట్ హౌస్ ఇచ్చాం రెంట్కు. వాడికి డబుల్ 4 వీలర్ ఉంది, 2 వీలర్ ఉంది. మరి పెట్టుకోవాలి. పార్కింగ్ లేదన్నా కూడా వచ్చేస్తున్నారు, ఆ రోడ్డు మీద ఆపేస్తున్నారు. మరి జనాలకైతే చాలా ఇబ్బంది. ఎలక్షన్స్ వచ్చినా వచ్చినా ఇక్కడైతే బాగు చేయడానికి కష్టమే. ఎందుకంటే ఈ హై రైజ్ బిల్డింగ్స్ ఆపేయాలి, దూరంగా వెళ్ళిపోవాలి. ఇక చింత లోపల వచ్చేసిందంటే కష్టమే ఉంటుంది. ఒకప్పుడు మణికొండలకు లేదు కదా సార్? మేము 10-20 ఏళ్ళ సార్ మణికొండలో ఉన్నాం కదా, ఇదంతా అడవే ఉండేది. ఇప్పుడు చెట్లు, కాంక్రీట్ జంగిలా ఏంటి భయంకరంగా, అంత పొల్యూషన్, సౌండ్, బాగా డెసిబెల్స్, అంత రోగాలు వచ్చేస్తున్నాయి. సార్ మరి ఏమనుకుంటున్నారు సార్ ఒక సీనియర్ సిటిజన్గా? మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి 10 ఏళ్ళు బీఆర్ఎస్ చూశారు, ఇప్పుడు 5 ఏళ్ళు కాంగ్రెస్ చూస్తున్నారు, బీజేపీ కూడా ఒక అవకాశం అడుగుతుంది. మరి ఏమనుకుంటున్నారు? అంటే ఏమైనా మార్పు కోరుకుంటున్నారా, లేకపోతే ఎవరు డెవలప్మెంట్ బాగా చేశారనుకుంటున్నారు? ఇప్పుడు రెండు విధాలా ఉంది. ఒకటి ఏంటంటే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేశారు, వాళ్ళది అయిపోయింది. కాకపోతే వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ మైగ్రేషన్ ఎక్కువైపోయింది. మైగ్రేషన్స్ ఎక్కువ వచ్చేసారు. తెలంగాణ అన్నాడు కానీ ఆంధ్రాసే వచ్చేసారు. పోరాటం చేసిన కరెక్ట్. ఇప్పుడంతా ఇప్పుడు ఆంధ్రోస్ ఇక్కడ ఉన్న వాళ్ళు మామూలు ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు హైరేజ్ బిల్డింగ్ అంతా వాళ్ళే ఉంటారు కదా. సో మరి ఏమనుకుంటున్నారు సార్? అంటే ఏమైనా ఛాన్స్ ఉందా మీరు కొత్త పార్టీకి? కాంగ్రెస్ బెటర్, బీఆర్ఎస్ బెటర్? బీఆర్ఎస్ కాంగ్రెస్ కన్నా కొత్తది ఏదైనా వస్తే బెటర్. బీజేపీ ఒకటి ఉంది. మరి బీజేపీకి అంటే మళ్ళీ దానికి అలయన్సెస్ ఉండాలి, కానీ బీజేపీ మొత్తం రాలేదు కదా, ఎందుకంటే అది మతతరం కాబట్టి. మరి పవన్ కళ్యాణ్ వాళ్ళు కలిస్తే అట్లయితే రావచ్చు, చెప్పలేం. కానీ ఆంధ్ర ఓట్లు లేవు ఇప్పుడు. అంత ఎస్ఐఆర్ అంతా దానికి, ఎఫ్ఐఆర్ దానికే పోయింది కదా. ఇప్పుడు 37, ఇప్పుడు మణికొండలో 37%కే ఇచ్చారు ఎస్ఐఆర్ ఫామ్స్, 75% లేరు. ఘోరంగా సార్ ఓటు శాతం పడిపోతుంది కదా, ఘోరంగా ఓటు శాతం పడిపోతుంది ఘోరంగా. ఇంకా ఇప్పుడు వచ్చేది ఏంటంటే నెక్నాంపూర్లో ఉంటుంది, వాళ్ళు మజ్లిస్ వచ్చేస్తారు. నెక్నాంపూర్ మజ్లిస్ వస్తుంది, మణికొండ రావచ్చు, వేరే రావచ్చు, అదర్ దెన్ మజ్లిస్. 37% ఎస్ఆర్ ఫామ్స్ నీకు చూపిస్తారు. చాలా స్థాయిలో జరగలైతే అంత మైగ్రేటివ్స్ ఉన్నారు ఇక్కడ. ఓట్లు ఎవరికి లేవు. ఈ ఓట్లన్నీ ఆంధ్రాకి వెళ్ళిపోతాయి, ఎక్కడో అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇంక వాళ్ళ అంటే ఇక్కడ తెలంగాణ గురించి అయితే చెప్తున్నాం కదా. అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళు అంటే అక్కడే వేసుకుంటారు కదా ఓట్లు. అవును. ఇక చూడు పర్సంటేజ్ ఎంత వచ్చింది చూడండి. మణికొండలో, ఉప్పాలగూడలో 29,000 ఫాలోవర్స్ వస్తే 15,000 వచ్చినాయి. ఇది చూడు నెక్నాంపూర్ 9,000 పైన ఇస్తే 5,000 రిటర్న్ అయినాయి. 61% వచ్చింది. అంటే ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి బాగానే వచ్చింది. ఇంకా మిగతా ఇది అంతే. ఇది మణికొండ 33,000 ఫారాలకు 17 వచ్చినాయి, 53%. సగం.
సగానికి మరి బీఆర్ఎస్ కి బెటరా ఇప్పుడు కాంగ్రెస్ బెటర్ ఒకంతకు చూస్తే బీఆర్ఎస్ బెటర్. బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ వస్తారు, అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేదు. లేదు అడ్మినిస్ట్రేషన్కి ఏం పని చేయదు. ఈ విధంగా పర్మిషన్లు ఇస్తే ఎట్లా పోతారు జనాలు? ఇప్పుడు ఈ ట్రాఫిక్ ఉందనుకోండి, ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులకు కూడా పెద్ద కష్టమే. ఈ గల్లీల పోటీ ఎన్ని పోవాలి? ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే ఉన్నాయి, అన్ని బాగానే దొరుకుతున్నాయి, జనాలు బాగానే వస్తున్నారు, రోడ్స్ లేవు. విపరీతమైన ట్యాక్స్ కడుతున్నాం. ట్యాక్స్ విపరీతంగా కడుతున్నాం మామూలు కదా హైదరాబాద్. ట్యాక్స్ ఈ మధ్య అది కూడా చెత్త కూడా వేస్తున్నాడు, ఎంబడే చెత్త ట్యాక్స్ కూడా వేస్తున్నాడు. ప్రాపర్టీ ట్యాక్స్ మేము వచ్చినప్పుడు అయితే 3,000 ఉండే, ఇప్పుడు 25,000 అయింది 10 ఏళ్లకు. ట్యాక్స్ తగ్గట్లు లేదు డెవలప్మెంట్. ఆ రోడ్లల్లో మేము ఆ చిన్నపిల్లలు ఆ సౌండ్కు హారన్కు పిల్లలు ముసలోళ్ళు పేషెంట్లకు కష్టమే ఉంది ట్రాఫిక్. సో మరి ఇప్పుడు బీజేపీకి అంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ చూశారు కాబట్టి, కాంగ్రెస్ కూడా చూశారు కాబట్టి బీజేపీకి ఛాన్స్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? బీజేపీ రావాలి, కానీ వస్తుందో రాదో తెలియదు. ఎందుకంటే జనాలలో ఎడ్యుకేషన్ లేదు దాని గురించి. ఎందుకంటే వాళ్ళు ఫ్రీ పాలసీలు పెట్టరు. కరెక్ట్. ఫ్రీ పాలసీలు లేకపోతే ఓటు రావు. వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఫ్రీ పాలసీల మీద నమ్ముకుంటారు కాబట్టి వేస్తారు. అది 6 గ్యారెంటీలు ఏమైనా అవుతున్నాయా సార్? ఏమో అడిగంటే నాకు తెలియదు. అవి బస్ ఫ్రీ అంటారు, కరెంట్ అంటారు. మేము బస్సులు ఎక్కట్లేదు, ఏమి ఎక్కట్లేదు. అది అవి వచ్చే వాళ్ళకి 6 గ్యారెంటీలు లేవు. కానీ ఆయన ఎవరిని మాత్రం ఏమి అవుతలేవు. ఇప్పుడు ఏదో 22A అంటున్నాడు, మళ్ళీ ఇండ్లు కొనుక్కున్న వాళ్ళంతా పరిశాన్ అవుతున్నారు. హైడ్రా అన్నారు. హైడ్రా అన్నాడు కానీ ఎవరి కరెక్ట్ ఎవరికి చేయలేదు. మామూలు వాళ్ళే పరుపులో కొట్టేసారు. మరి ఎస్ఐఆర్ అనేది పర్ఫెక్ట్ నడుస్తుందని మీరు అనుకుంటున్నారా? ఎస్ఐఆర్ పర్ఫెక్ట్ అనే ఉంది, అవగాహన లేదు. బిఎల్ఓలు ఎవరి ఇంటికి రాలేదు. ఇప్పుడు నేను కూడా ఆయన దగ్గరికి పోయి తెచ్చుకున్నాను. చూడండి, అంటే బిఎల్ఓలు ఉన్నదే వాళ్ళ సొసైటీలో కూర్చుంటారు, మళ్ళీ తీసుకుపోయి వానికి ఇవ్వాలి. వాడు ఏమంటాడు, ఇంటికి వస్తే మీరు లేకపోతే 3 సార్లు రాకపోతే లాకేస్తే అసలు ఇంటికే వస్తలేవు కదా బాబు. ఈ ఏరియాలో మాత్రం ఎవరి ఇంటికి రాలే. ఒక తుర్కోళ్ళ ఇంటికి పోయారు, వాళ్ళ దగ్గర పోతారు కంపల్సరీ. డాలర్ హిల్స్ అవన్నీ పోయారు. ఎందుకంటే పట్టుకపోతున్నారు వాడిని, మన వాళ్ళు పట్టుకపోరు వాడిని. అంటే వస్తున్నాడు. సో మొత్తానికైతే ఒక సీనియర్ సిటిజన్ గా అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ డెవలప్మెంట్స్ పెద్దగా ఈ డెవలప్మెంట్ హైదరాబాద్ ఇంకా డెవలప్ కావాలి అంటే వాళ్ళ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు, ఇన్ఫ్రా ఇచ్చేటప్పుడు నీకు రోడ్స్ ఉన్నాయా, లింక్ రోడ్లు ఉన్నాయా, అప్రోచ్ రోడ్లు ఉన్నాయా, అవన్నీ లేకుండా మీరు డబ్బులు తీసేసుకొని పర్మిషన్ ఇస్తే ఎట్లా? పర్మిషన్ మాత్రం విపరీతంగా ఇస్తున్నారు సార్, అంత హైట్. మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇవ్వకపోతే ఉంటాడు వాడు, ఎన్నెంత కొనేస్తాడు, ఆఫీసర్నే కొనేస్తాడు. ఆఫీసర్ని కొనేసినప్పుడు ఏం చేస్తాడు, ఇచ్చేస్తారు. ఇక ఇప్పుడు లోపలికి వచ్చి ఎంతమంది జనాలు సఫర్ అవుతుంటారు. ఆ గల్లీలోకి వెళ్ళి ఒక లారీ రావాలన్నా వెళ్ళాలన్నా చూడ అంత పెద్ద అవుటర్ రింగ్ రోడ్ ట్రాఫిక్ అంటే అంతకెళ్ళి కష్టమే ఉంది. మరి అది అవుతుందా కాదా ఊహే మనుషులకి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఎందుకు వచ్చినా బాబు హైదరాబాద్ అన్న పరిస్థితి వస్తుంది. హైదరాబాద్ అయితే ఘోరంగా అంటే విశ్వనగరం అని అంటున్నారు కానీ ఆ విశ్వనగరానికి తగ్గట్టుగా ఫెసిలిటీస్ లేవు. వచ్చినా కూడా కష్టమే. మరి ఏమంటారు కదా, బాంబే టైప్ అయిపోతుంది. ప్లేస్ ఖాళీ ఉండదు బాంబే. ఇప్పుడు హైదరాబాద్ అంటే లేక్స్ రాక్స్ ఏమి లేవు. బిల్డింగ్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ నుంచి ఇక్కడ ఈ రోడ్ వేసేస్తాడట అక్కడ దాకా, ఇక్కడికి ఆసిఫ్ నగర్ దాకా వాటర్ పైప్ అంట చెల్లిపోతుంది. ఇప్పుడు ఇక తాగే నీళ్ళు ఆసిఫ్ నగర్కి ఇస్తున్నాడు, శాంక్షన్ అయినాయి. మరి ఇవన్నీ లోకుండా పోతే పాపం వీళ్ళు ఎట్లా బతకాలి? ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ ఉండదు. ఇవన్నీ పెద్ద కింద వాల్ నీళ్ళు ఉన్నాయి, పైపులు వేస్తారట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ.